జగన్ ప్రభుత్వం వల్లే టిడ్కో సమస్యలు రాష్ట్ర చైర్మన్ అజయ్ కుమార్. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో టిడ్కో గృహాల సమస్యలు ఏర్పడ్డాయని రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల్లోని టిడ్కో గృహాలను అజయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. సామర్లకోటలో అడవాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బల్సు వాసు, కంటే జగదీష్ మోహన్, పిట్టా జానకిరామారావు, స్వరోజ్ వాసు, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిబాబు చైర్మన్ అజయ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురంలో రాజా సూరిబాబురాజు, నిమ్మకాయల రంగనాథ్ అజయ్ కుమార్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఇవాళ పెద్దాపురంలోని ఈ టిడ్కో సముదాయానికి నేను పెద్దలు రాజు గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్, అలాగే మా తుమ్మల బాబు గారు కూడా చైర్మన్, మన రంగనాథ్ గారు, వాళ్ళ అందరి సమక్షంలో ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది తెలుసుకోవడానికి రావడం జరిగింది. ప్రజలు వివిధ సమస్యలు చెప్పారు. ముఖ్యంగా అందులో వాళ్ళకి ఒకటి ఏంటంటే తాగునీటి సమస్య, రెండోది బ్యాంక్ సమస్య. అంటే బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి, మమ్మల్ని కొంచెం విపరీతమైన ఒత్తిళ్లు తెస్తున్నారని చెప్పి ఒక సమస్య. మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. చాలా ఇళ్లలో కరెంటు లేదు. కొన్ని ఇళ్ళు మనం చూసాం, ఆ ఇల్లు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న పరిస్థితి. ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు, అంతకుముందు సామర్లకోటలో పోయిస్తే దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం. సో నేను 2 నెలలు అవుతుందని సుమారు టిడ్కో చైర్మన్గా తీసుకొని ఒక 15-16 సముదాయాలు ఇట్లా టిడ్కో కాలనీస్కి తిరగడం అయింది. దాదాపు ఇవే సమస్యలు ఎక్కడ పోయినా చూస్తున్నాం. దీనికి ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏంటంటే క్రిందటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పాలా. క్రిందటి ప్రభుత్వం దాదాపు కంప్లీట్ అయిన ఈ ఇళ్లని లబ్ధిదారులకి అప్పచెప్పకుండా వాళ్ళని అలాగే వదిలేసి 4,52,000 ఏదైతే 2014-19లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసి టెండర్స్ కాల్ఫార్ చేసి కట్టమని చెప్పిందో దాన్ని వివిధ కారణాలు చూపించి కుదిర్చి 2,61,000 ఇళ్లు మాత్రమే చేసి తద్వారా డబ్బులు కట్టిన చాలా మందికి ఇళ్లు రాకపోవడం, తర్వాత కట్టిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం, వాటిని నిర్వీర్యం చేసి ఈ శిథిలావస్థకు తేవడం, 39,500 కోట్ల ప్రాజెక్టుని ఇవాళ ప్రజాధనాన్ని ఒక రకంగా నీరు కార్చే విధంగా ప్రవర్తించిన ఒక దుర్మార్గపు ప్రవర్తన ఇవాళ మనం ఖండించాల్సిన పత్రికాముఖంగా అవసరం ఎంతైనా ఉంది. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మా మంత్రివర్యులు నారాయణ గారు కానీ, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వీటిని మళ్ళీ మనం ఎట్ట పునరుద్ధరించాలా, ఏదైతే ఈ కాలనీస్ ఉన్నాయో ఇంత మంచి మన ఒక దీంతో ఆశయంతో మొదలుపెట్టిన దాన్ని ఆశయాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇవాళ అందరం కూడా టిడ్కో కాలనీస్ తిరగడం, ఇక్కడ సమస్యలు చూడడం, దానికి సంబంధించి 3 కమిటీలు కూడా ఫామ్ చేశారు. టెక్నికల్ కమిటీ ఒకటి, లబ్ధిదారులకి ఎవరన్నా దొంగ లబ్ధిదారులు ఉన్నారా, ఎవరన్నా ఎక్కువ ఇళ్ళు తీసుకున్నారా, అసలు ఆ ఇళ్ల పరిస్థితి ఏంది అనే దానికి టెక్నికల్ కమిటీ పార్టీ అది ఐడెంటిఫై చేయడానికి, ఫైనాన్స్ కమిటీ ఒకటి, అసలు మనం ఎంత డబ్బులు అప్పులు తీసుకున్నారు, ఏ దీనికి వాడినారు, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న అప్పుల్ని ఏం చేశారు, వాళ్ళ మీద ఇవాళ ఇంత ఒత్తిడి ఎందుకున్నది, ప్రజలకి ఏమైనా వెసులుబాటు ఇవ్వచ్చా బ్యాంకులతో మాట్లాడనేది. సో ఇటువంటి 3 కమిటీలు ఫామ్ చేసి అధ్యయనం మొదలుపెట్టారు. తొందరలోనే ఇటువంటి సమస్యలకు అన్నిటి కూడా ఒక పరిష్కార మార్గం చూస్తామని చెప్పి ఇవాళ మన ప్రభుత్వంలో మనకున్న ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ అంటే మన ఖజానాని మొత్తం లూటీ చేశారు. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ముందర కట్టిన ఇళ్ళని ఏ విధంగా మనం లోపల జనాలు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసే విధంగా చేయొచ్చు, ఎంత మినిమం ఖర్చుతో చేయొచ్చు అని ఒక అధ్యయనం చేసుకుంటూ ముందరకు పోతామని చెప్పి మీ అందరికి కూడా తొందరలో టిడ్కో ఇళ్ళు కూడా కళకళలాడేటట్టు అన్ని పనులు మా మంత్రివర్యుల దీంట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చేస్తామని చెప్పి మీరందరికీ మనవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.